నమస్తే, శివాభి న్యూస్కి స్వాగతం. నా పేరు సురేష్. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. వైకాపాలోకి టీడీపీ జనసేన నాయకులు. నెల్లూరులోని వైకాపా కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆత్మకూరుకు చెందిన నాయకులు పార్టీలో చేరడంతో వారికి కండువాలు కప్పి ఆహ్వానించిన ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి తదితరులు. చెక్పోస్ట్ వద్ద 13 లక్షల రూపాయల నగదు పట్టివేత. ఎన్నికల నేపథ్యంలో సైదాపురం సమీపంలో ఏర్పాటు చేసిన చెక్పోస్ట్ వద్ద తనిఖీలు చేపట్టగా పలువురు నుండి 13 లక్షలు స్వాధీనం చేసుకున్న ఎస్ఐ విజయ్ కుమార్. పార్టీలో చేరిన వారికి అండగా ఉంటాం. గూడూరులోని 4వ వార్డుకు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు పార్టీలో చేరడంతో వారికి కండువాలు కప్పి ఆహ్వానించిన టీడీపీ అభ్యర్థి పాసిం సునీల్ కుమార్. క్రీడల్లో రాణించేందుకు విద్యార్థులకు క్రీడా పోటీలు. గూడూరు ప్రాంతంలోని పలు ఉన్నత పాఠశాలలో నిర్వహించిన క్రీడల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు, సర్టిఫికేట్లు ప్రదానం చేసిన మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ ప్రతినిధులు. యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఇస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. నాయుడుపేట ప్రాంతంలో నిర్వహించిన ప్రజాగణం సభలో ఆయన పాల్గొన్నారు. స్థానిక నాయకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సభకు సూళ్లూరుపేట నియోజకవర్గం నుండి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. సభ సక్సెస్ అంటూ చంద్రబాబు ఆనందం వ్యక్తం చేశారు. త్వరలో జరగబోయే ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి నెలవల విజయశ్రీ, ఎంపీ అభ్యర్థి వరప్రసాదరావుకు ఓట్లేసి గెలిపించాలని సభలో చంద్రబాబు పిలుపునిచ్చారు. సూళ్లూరుపేట నియోజకవర్గం ప్రజలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. నాకు మహిళగా, యువతగా అవకాశం ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే బాబు గారు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయనని సూళ్లూరుపేట నియోజకవర్గాన్ని ఆయనకి కానుకగా ఇస్తానని, అలాగే అందరికీ అందుబాటులో ఉంటానని, మీ బిడ్డగా, చెల్లిగా మీ అందరికీ పరిష్కారాలు చూపిస్తానని. 6,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎమ్మెల్యేలు ప్రభుత్వం దోపిడీ చేశారు. అంటే తక్కువ ధర కొనడం, ఎక్కువ ధర గవర్నమెంట్కి అమ్మడం, అదొక స్కామ్ చేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు, దోపిడీ చేశారు. కడాన మట్టి కూడా, గ్రావెల్ కూడా దోచేస్తున్నారు. కొండలు కరిగిపోతున్నాయి. గూడూరులో సిలికా ఎక్కడా మిగిలే పరిస్థితి లేదు. ఏంటి అరాచకం? ఇంకో పక్క ఇవన్నీ వదిలిపెట్టి తిరుపతి దగ్గర టీడీఆర్ బాండ్స్ అని ఉంటాయి. టీడీఆర్ బాండ్స్ అని దగ్గర 25,000 కోట్ల రూపాయలకి పెద్ద ఎత్తున స్కామ్ చేశారు. ఉన్నది లేనట్టు చూపించి, వాళ్ళు ఏదో భూమి ఇచ్చినట్టు, లేకపోతే వాళ్ళ అవకాశాలు పెరిగినట్టు చూపించి వాళ్ళకు బాండ్స్ అమ్మేశారు. అందులో పెద్ద స్కామ్ జరిగింది. విశాఖపట్నం
తణుకు, విజయవాడ, గుంటూరు, తిరుపతి ఇది ఒక పెద్ద ఇది జరిగింది. నేను ఒకటి హామీ ఇస్తున్నా, తెలుగుదేశం వస్తానే మక్కలు ఎరగొట్టి ఇవన్నీ క్యాన్సిల్ చేసి ప్రజాధనాన్ని కాపాడతాం. తమిళలో అప్పుల అప్పారావు ఈ జగన్మోహన్ రెడ్డి. నేను ఒక మాట చెప్తున్నా మీ అందరికీ, అప్పు తెస్తే ఎవరు కట్టాలి? ఎవరు కట్టాలి? జగన్మోహన్ రెడ్డి కడతాడా? రేపు ఓడిపోతే ఉంటాడా? ఇక్కడ లండన్కి పోతాడో ఎక్కడికి పోతాడో నాకైతే తెలియదు. ఇంకా ఎక్కడ ఉంటాడో కూడా తెలియదు. మా తమ్ముళ్ళు ఏం చెప్తున్నారు, నేనేం చెప్పడం లేదు. ఇప్పుడే నేను ఒకటి అడుగుతున్నా మిమ్మల్ని, 13 లక్షల కోట్ల. ఏం తమ్ముడు ఇది మంచిదా? ఈ రోజు నువ్వు ఎక్కువ అప్పు చేస్తే అప్పులో మీ ఇంటికి వచ్చి ఏం చేస్తారు? ఎన్నికల వేళ నగదు తీసుకెళ్తున్న పలువురు వ్యక్తులను గుర్తించి వారి నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సైదాపురం సమీపంలో ఏర్పాటు చేసిన చెక్పోస్టు వద్ద ఎస్ఐ విజయ్ కుమార్ తనిఖీలు చేపట్టడంతో నగదును గుర్తించారు. ఎన్నికల నేపథ్యంలో సైదాపురం సమీపంలో పోలీసులు చెక్పోస్ట్ ఏర్పాటు చేశారు. ఈ చెక్పోస్ట్ వద్ద నిత్యం తనిఖీలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో భాగంగా శుక్రవారం సాయంత్రం పలు వాహనాలను పోలీసులు తనిఖీలు చేయగా పలువురు వద్ద 13 లక్షల రూపాయల నగదు ఉన్నట్లు గుర్తించారు. ఆ నగదుకు సంబంధించి ఎలాంటి పత్రాలు లేకపోవడంతో ఆ మొత్తాన్ని పోలీసులు స్వాధీనపరుచుకున్నారు. చిలకూరు మండలంలో ప్రతి శుక్రవారం గొర్రెల సంత నిర్వహిస్తారు. ఈ క్రమంలో భాగంగానే జీవాలను సంతలో విక్రయించగా వచ్చిన మొత్తాన్ని తీసుకెళ్తుండటంతో పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఆ నగదుకు బిల్లులు లేకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. అన్నింటినీ పరిశీలించిన తర్వాత వారికి నగదు అందించడం జరుగుతుందని ఎస్ఐ విజయ్ కుమార్ తెలిపారు. తెలుగుదేశం పార్టీకి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు వైకాపాలో చేరారు. ఆత్మకూరు నియోజకవర్గం అనంతసాగరం మండలం నుండి రాష్ట్ర టీడీపీ రైతు సంఘం ఉపాధ్యక్షుడు రావూరు సుందరరామిరెడ్డి తదితరులు పార్టీలోకి రావడంతో వారికి ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి తదితరులు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆత్మకూరు నియోజకవర్గంలోని అనంతసాగరం మండలానికి చెందిన టీడీపీ రాష్ట్ర రైతు సంఘం ఉపాధ్యక్షుడు రావూరి సుందరరామిరెడ్డి, టీడీపీ కన్వీనర్ నడ్డా రవిచంద్రారెడ్డి, జనసేన నాయకుడు ఖాజావలి, ఏఎస్పేటకు చెందిన జూనియర్ భాషాలతో పాటు ఆత్మకూరు పట్టణానికి చెందిన యువ నాయకుడు ప్రణీత్ ఆధ్వర్యంలో 150 మంది యువకులు వైకాపాలో చేరారు. వీరికి వైకాపా ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి, ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి, నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తదితరులు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమం నెల్లూరులోని వైకాపా కార్యాలయంలో జరిగింది. అనంతరం పార్టీ అభ్యర్థులు మాట్లాడారు. 4 దశాబ్దాల కృషి ఒక పార్టీలో వదులుకొని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తున్నారు అని అంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాల ఇచ్చినటువంటి సుపరిపాలన, అమలు చేసినటువంటి లబ్ధి సంక్షేమ పథకాలు, చూపించినటువంటి అభివృద్ధి, వీటన్నిటికీ ఆకర్షితులై ఈరోజు వీరందరూ కూడా పార్టీలో చేరడం జరిగింది. వారికి ఉన్నటువంటి అపారమైనటువంటి అనుభవం తెలుగుదేశం పార్టీలో మనకెంతో ఉపయోగపడుతుంది. మన నాయకత్వంతో మమైకమై మన పార్టీ యొక్క అభివృద్ధి, మన పార్టీ యొక్క విజయానికి వీరందరూ కూడా శక్తి వంచన లేకుండా మనస్ఫూర్తిగా కృషి చేస్తారు. ఇది ఒక ఆరంభం మాత్రమే. విక్రమ్ రెడ్డి గారు చెప్పినట్లుగా రాబోయేటటువంటి కాలంలో చంద్రబాబు నాయుడు గారి ఆ యొక్క భ్రాంతిలో ఉన్నటువంటి నాయకత్వ భ్రాంతి వదులుకొని మన పార్టీకి చేరేటటువంటి సంఖ్య మరింత కూడా క్రమంగా పెరుగుతుందన్నటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేసుకుంటా ఉన్నాను. ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ ఇప్పుడే కాదు గతంలో కూడా కృషి చేసి కూడా అప్పుడు దాదాపు 40 సంవత్సరాల నుంచి పనిచేసుకుంటూ వచ్చారు. కానీ ఈ 5 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు కానీ, దాని తర్వాత వచ్చే 5 సంవత్సరాలు కూడా ఎవరు మంచి చేయబోతున్నారని చెప్పేసి కూడా ఆలోచిస్తూ ఈ ఎలక్షన్ టైంలో మాత్రం మన పార్టీకి అందరూ అండగా ఉన్నారని చెప్పేసి ఈరోజు అందరూ మన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఇంకా వచ్చే 30
ఇంకా 45 రోజులు ఎన్నికలకు ఉన్నాయి కాబట్టి ఇంకా పెద్ద ఎత్తున అందరూ మన పార్టీలో జాయిన్ అవబోతున్నారు. మన ముఖ్యమంత్రి గారు పనితనం చూశారు. అదేవిధంగా ముఖ్యమంత్రి గారి స్థానం అంటే రూపంలో మనకు వచ్చిన విజయసాయి రెడ్డి గారు కూడా చూసి ఈ ప్రాంతానికి ఇంకా పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతుందని, ఇంకా ఈ నెల్లూరు డిస్టిక్నే చాలా అభివృద్ధి చేస్తారని చెప్పి మేమందరం కూడా ఎక్కువగా భావిస్తున్నాం. మిగతా వాళ్ళు కూడా మైనారిటీలు కానీ మిగతా కులాలు కానీ ఎవరైనా కానీ ఈ పార్టీలో ఎక్కువగా పనిచేస్తామని చెప్పేసి ముందుకు వస్తున్నారు. అది రాబోయే రోజులు మీ అందరూ కూడా కనపడుతుంది. ముఖ్యంగా పట్టణ పరిధిలోని 4వ వార్డుకు చెందిన పలు రాజకీయ పార్టీల నాయకులు తెలుగుదేశం పార్టీలో చేరడం ఆనందంగా ఉందని తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాసం సునీల్ కుమార్ అన్నారు. గూడూరు పట్టణంలో 4వ వార్డులో నిర్వహించిన పర్యటనలో ఆ ప్రాంతానికి చెందిన పలువురు నాయకులు కార్యకర్తలు ఆయన సమక్షంలో టీడీపీలో చేరారు. పట్టణంలోని 4వ వార్డు ప్రాంతానికి చెందిన సురేష్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, సంతోష్ రెడ్డి, యస్దాని, కాళీషా, నజీర్, ప్రభాకర్ తదితరులు వారి అనుచరులతో టీడీపీలో చేరారు. పార్టీలో చేరిన నాయకులు కార్యకర్తలకు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పాసం సునీల్ కుమార్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సునీల్ కుమార్ మాట్లాడుతూ నాపై నమ్మకంతో చేరిన వారి నమ్మకాలను ఒమ్ము చేయకుండా తగిన ప్రాధాన్యత కల్పిస్తామని హామీ ఇచ్చారు. రాబోయే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి అభ్యర్థుల విజయాన్ని కృషి చేయాలని ఆయన వివరించారు. గతంలో మనం కట్టించినటువంటి టిట్కోయిలు కూడా ఇబ్బంది పడుతున్నారు, వాటర్ లేకుండా. ఆడు కూడా పుష్కలంగా నీళ్ళు ఇచ్చే విధంగా కూడా నేను చేస్తాను. దాంట్లో రెండో మాటలేదు, ఖచ్చితంగా చేసే కార్యక్రమం చేస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే మన ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణం గతంలో కూడా చాలాసార్లు చెప్పాము, నేను చెప్పాను. గతంలో ఉన్నటువంటి శాసనసభ్యుడు ఇప్పుడు ప్రస్తుతం ఎంపీ గారు కూడా చెప్పాము. కానీ అక్కడ పొరపాటు ఏంటంటే రీఎస్టిమేషన్స్ ఇప్పించలేకపోయినాం. నేను కానీ ఆయన ఇచ్చినట్టున్నాడు ఎంపీ గారు. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ బీజేపీ, తెలుగుదేశం అలాగే జనసేన ఈ అభ్యర్థుల కూటమి గెలిచిన తర్వాత ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కూడా ఖచ్చితంగా మాట్లాడి యుద్ధ ప్రాతిపదిక కూడా చేయిస్తామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. గతంలో చేయలేకపోయినాం, ఒప్పుకుంటున్నాం. మేము మళ్ళీ అబద్ధాలు చెప్పే పరిస్థితి లేదు, ఖచ్చితంగా చేసి చూపిస్తాం. ఈరోజు మీ చల్లకాలువ బ్రిడ్జి కట్టించింది మనమే, మీకు అందరూ తెలుసు. ఇక్కడ ఉన్నటువంటి పంపులేరు బ్రిడ్జి మన గవర్నమెంట్లోనే 18 కోట్లు పెట్టి మనం కట్టించాం. ఈ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి అన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో రోడ్డు, డబల్ రోడ్డు అయ్యి కానీ మొత్తం రోడ్డు కానీ వేసింది మనమే, ఇంకెవరు ఇలా. కాబట్టి ఖచ్చితంగా చేస్తాను. అలాగే గూడూరు పట్టణంలో డ్రైనేజ్ సిస్టమ్ అస్తవ్యస్తంగా ఉంది, దానికి కూడా ఖచ్చితంగా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ప్రతిపాదనలు ఖచ్చితంగా చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే ఈ మధ్య గ్యాస్, ఇంటింటికి గ్యాస్ పైప్ లైన్ పేరుతో మొత్తం ఎక్కడ పడితే రోడ్లు విభత్సం చేసేటటువంటి పరిస్థితి చేశారు. కానీ దానికి అమ్మ అబ్బ కూడా లేదు, ఎవరు అధికారులు పట్టించుకునే పరిస్థితి లేదు. ఎవరి కోళ్ళు గమ్మన ఒకటి వేసాడు, దానిపైన కాంక్రీట్ పూసే పరిస్థితి కూడా లేదు. అంత నాశనకంగా చేయడం పరిస్థితి ఒక్కడ కూడా నోరెత్తలా. ఇంకా మరికొందరు నాయకులు మాట్లాడారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులను చక్కబెట్టుకున్న దానికి భవిష్యత్ తరాల కోసం మనందరం ఈరోజు చేయి కలిపి ఈ రాష్ట్రాన్ని కాపాడే దాంట్లో మీరందరూ సహకరిస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా 2014 నుంచి 19 వరకు గూడూరు శాసనసభ్యులుగా ఉన్నటువంటి డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారు గూడూరు నియోజకవర్గ అభివృద్ధి కోసం సుమారు 2200 కోట్ల పైచలకు నిధులు తీసుకొచ్చి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. అయితే ఆ రోజు 2019లో ఉన్న ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు పులిని శ్రీనివాసులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో గూడూరు ప్రాంతాల్లో ఏర్పాటైన ఉన్నత పాఠశాలల విద్యార్థులకు క్రీడా పోటీలు నిర్వహిస్తూ ప్రోత్సహిస్తున్నారు. ఈ క్రమంలో భాగంగా 2వ పట్టణ పరిధిలోని జిఎస్ఆర్ పురపాలక పాఠశాల మరియు దివిపాళెంలో ఏర్పాటైన జడ్పీ ఉన్నత పాఠశాలల విద్యార్థులకు క్రీడలు నిర్వహించి బహుమతులు, సర్టిఫికేట్లను ఫౌండేషన్ ప్రతినిధులు అందజేశారు. 2వ పట్టణ పరిధిలోని వీరారెడ్డిపల్లి ప్రాంతంలో ఏర్పాటైన జేఎస్ఆర్ పురపాలక ఉన్నత పాఠశాల మరియు దీవిపాళెంలో ఉన్న జడ్పీ ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో కబడ్డీ, వాలీబాల్ వంటి క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ నెల 25 నుండి 30 తేదీ వరకు వివిధ పాఠశాలల్లో పోటీలు నిర్వహించి విద్యార్థులను ప్రోత్సహించారు. వ్యాయామ ఉపాధ్యాయులు రమేష్ బాబు, వెంకట సుబ్బయ్య పర్యవేక్షణలో నిర్వహించిన క్రీడా పోటీల్లో విజేతలైన క్రీడాకారులకు ఫౌండేషన్ ప్రతినిధులు బహుమతులతో పాటు సర్టిఫికేట్లు ప్రదానం చేశారు. క్రీడాకారులకు టీ-షర్ట్లు, పాఠశాలలకు క్రీడా సామగ్రి అందజేశారు. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు మనోహర్ భాష కుమార్, ఫౌండేషన్ కోచ్లు హరికృష్ణ, లత, సిసిలు మౌనేంద్ర, రోహిత్ తదితరులు పాల్గొన్నారు. గూడూరు 2వ పట్టణ పరిధిలో గుడ్ ఫ్రైడే సందర్భంగా క్రైస్తవులు ర్యాలీ నిర్వహించారు. రన్ ఫర్ జీసస్ పేరిట క్రైస్తవుల అసోసియేషన్ ప్రతినిధులు కలిసి యేసుక్రీస్తు గీతాలు ఆలపిస్తూ ప్రదర్శన చేశారు. అనంతరం అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడారు.
నిర్వహిస్తుంది. ఈ రన్ ఫర్ జీసస్ ప్రోగ్రామ్ ని గూడూరు టౌన్ ఓవర్ పాస్ అసోసియేషన్ ద్వారా ఈ రీతిగా మరి గూడూరు టౌన్ లో ఉండే పాస్టర్స్ మరి విలేజ్ లో ఉండే పాస్టర్స్ అందరూ కలిసి ఈ సువార్త పరిచయను ఈ యొక్క యేసు ప్రభు పునరుద్ధానుడై రేపు లేస్తున్నాడని గుర్తుకి మేము ఇక్కడ ఈ సువార్తను. గూడూరు మండలంలోని పాలిచర్ల గ్రామంలో ఏర్పాటైన ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు సరస్వతి పూజ నిర్వహించారు. ప్రధానోపాధ్యాయుడు బాలాజీ నాయుడు, ఉపాధ్యాయుడు హరిబాబు సహకారంతో ఈ పూజ జరిగింది. ఈ పూజా కార్యక్రమంలో విద్యార్థులు భక్తి శ్రద్ధలతో పాల్గొని పూజ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ కాంచన, సర్పంచ్ కాటంరెడ్డి భాస్కర్ రెడ్డి, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. దేవతాయే నమః. ఓం తదేవ యజ్ఞం సుదినం తదేవ తారావరం సుబ్రహ్మణ్య బాలశ్రేణుకస్మరామి. నిరంజనాయ నమః. ఓం హంసవాహనాయ నమః. ఓం నిరంజనాయ నమః. ఓం నిరంజనాయ నమః. ఓం హంస నారాయణ పరిమళ పుష్ప అక్షరాపయామి. నారాయణ పరిమళ పుష్పయామి. చిన్నగా చిన్నగా అలా తిరుగు, ఆగకూడదు. దండ పెట్టుకో, చిన్నగా తిరగండి. దండ పెట్టుకోండి. లక్ష్మి లోపల పెట్టు. మహాగణాధిపతి ఆరోగ్యం దేహి మే వాగ్దేవి సకల విద్య సర్వ. ఓం నరసింహాయ నమః. ఓం అచ్యుతాయ నమః. ఓం జనార్దనాయ నమః. ఉపేంద్రాయ నమః. ఓం హరయే శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నానాయుధ పరిపంచామి గోపదే పాదములే అన్నం పెట్టుకోండి అందరూ. ఓం పద్మనాయ నమః. ఓం పద్మాయ నమః. ఓం పద్మవత్యే నమః. ఓం శివాయ నమః. ఓం దివ్య. ఓం యగంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణికాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం
దండం పెట్టుకోండి, కాళ్ళకి దండం దండం పెట్టరా, కాళ్ళకి దండం పెట్టండి. ఆ స్వామికి అటవీ ప్రాంతంలో అరుదైన జలధార వృక్షం కనిపించింది. పాపికొండల నేషనల్ కింటుకూరు అటవీ ప్రాంతంలోని బేస్ క్యాంప్ పరిశీలనకు అటవీ అధికారులు వెళ్లారు. అక్కడ ఉన్న నల్లమద్ది చెట్టును కత్తితో నరికి చూడగా సుమారు 20 లీటర్ల వరకు నీరు వచ్చిందని అధికారులు వెల్లడించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైకాపాలోకి టీడీపీ జనసేన నాయకులు. నెల్లూరులోని వైకాపా కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆత్మకూరుకు చెందిన నాయకులు పార్టీలో చేరడంతో వారికి కండువాలు కప్పి ఆహ్వానించిన ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి తదితరులు. చెక్పోస్ట్ వద్ద 13 లక్షల రూపాయల నగదు పట్టివేత. ఎన్నికల నేపథ్యంలో సైదాపురం సమీపంలో ఏర్పాటు చేసిన చెక్పోస్ట్ వద్ద తనిఖీలు చేపట్టగా పలువురు నుండి 13 లక్షలు స్వాధీనం చేసుకున్న ఎస్ఐ విజయ్ కుమార్. పార్టీలో చేరిన వారికి అండగా ఉంటాం. గూడూరులోని 4వ వార్డుకు చెందిన పలువురు నాయకులు కార్యకర్తలు పార్టీలో చేరడంతో వారి కండువాలు కప్పి ఆహ్వానించిన టీడీపీ అభ్యర్థి పాసిం సునీల్ కుమార్. క్రీడల్లో రాణించేందుకు విద్యార్థులకు క్రీడా పోటీలు. గూడూరు ప్రాంతంలోని పలు ఉన్నత పాఠశాలలో నిర్వహించిన క్రీడల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు, సర్టిఫికేట్లు ప్రదానం చేసిన మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ ప్రతినిధులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే శివాబ్నిస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.